వెళ్ళి పేరు నాని గారు ఆయన బృందం వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూస్తానని చెప్పి అనవసరంగా వెళ్ళి అక్కడ రైతులతో గొడవపడి ఇబ్బంది పెట్టారు. ప్రభుత్వంలో ఉండగా 5 సంవత్సరాల పాటు ఏ రోజునన్నా అమరావతి వెళ్ళి అమరావతిలో రైతులు పెట్టుకున్న గోడలు ఎప్పుడైనా మీరు విన్నారా? వాళ్ళు పడుతున్న బాధ, వాళ్ళు ఎందుకు సంవత్సరాల తరబడి స్ట్రైక్ చేస్తున్నారు, బంద్ చేస్తారు, ఆడపిల్లలు ఎందుకు బయటకు వచ్చారు, వాళ్ళు 36,000 ఎకరాలు ఇస్తే కనీసం వాళ్ళని పట్టించుకొని మీరు ఇవాళ అమరావతి వెళ్ళి అమరావతి గురించి మాట్లాడుతున్నారు. మొన్నే మేము అమరావతికి వెళ్ళాం. అక్కడ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గరికి వెళ్ళినప్పుడు అమరావతి చూసాం, కళ్ళు చెదిరిపోయినాయి. అద్భుతంగా నిర్మాణం జరుగుతుంది అక్కడ. ఒక్కొక్క రోడ్డు హైవే రోడ్లుగా ఉన్నాయి, 6-వే రోడ్లు హైవే రోడ్లుగా నిర్మాణం జరుగుతుంది. ఒక పక్కన స్టేట్కి సంబంధించినటువంటి SBI ప్రతి ఆఫీసు అక్కడ నిర్మాణం జరుగుతుంది. అలా ఒక్కొక్కరికి ఒక సైట్ ఒక 2-3 ఎకరాలు ఇచ్చి నిర్మాణం మొత్తం చేసి పరిపాలన భాగం అంతా కూడా చేస్తుంటే ఈర్ష్య తట్టుకోలేక మీకు లేనిపోయిన అల్లరి చేద్దామని వెళ్తున్నారు. వెళ్ళినందుకు వాళ్ళు అక్కడ మిమ్మల్ని శాస్తి చేశారు. ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన. జగన్ గారు అంటాడు మావి గన్ను అంట. ఏంటండి మావి గన్ను? 3 రాజధానులు అని చెప్పేసి ఉన్నంతకాలం అన్నావు. రాజధాని వచ్చేటప్పటికి వైజాగ్ అన్నావు. ఇలా రకరకాల మాటలు, పిచ్చి మాటలన్నీ మాట్లాడి 11కి చేరుకున్నావు. ఎలక్షన్లో ప్రజలు నిన్ను చీకొట్టారు. అవునా కాదా? ఆ విషయం మీకు గుర్తుండాలిగా. మనం ఎందుకు ఇంత దారుణంగా ఓడిపోయాం, దీనికి కారణం ఏంటి? సరి చేసుకుంటూ మానేసి ఇవాళ జనసేన పార్టీని, మా నాయకుడిని కులాల మధ్యన రెచ్చగొడుతున్నారు, లేదా పార్టీ మధ్యన ప్రాంతాల మధ్యన ఎడదీయాలని చూస్తున్నారు. ఇవాళ ఎలా ఉన్నారు జనాలు మీరు అర్థం చేసుకోవాలి. మీకు నాకు అందరికంటే కూడా ప్రజలు చాలా తెలివిగా ఉన్నారు. మొన్న ఓటేసేటప్పుడు మీకు తెలుసా మీరు ఇంత దారుణంగా ఓడిపోతారని? ప్రజలు ఏం చేయాలో ఆలోచించుకొని మీ నువ్వు వెళ్ళినా అలాగే మీకేనా అన్నారు, మేము వెళ్ళినా మాకే అన్నారు. కానీ వాళ్ళు చేయాల్సింది చేశారు. ఆ యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని రాజకీయం చేయాలి. మీరు ఎన్నాళ్ళు అనుభవం ఉన్న మాకు 30 ఏళ్ళ అనుభవం ఉంది. మా నాన్న దగ్గర రాజకీయ నాయకులు, మా పేరు నాని గారు కూడా 3 తరాల నుంచి మేమే రాజకీయ నాయకులు అనుకుంటున్నారు. ఎందుకు ఓడిపోయారు మీరు? కారణం ఏంటి అసలు? ఇదే మనుషులకి రాజకీయాలు మీరు వచ్చినా మేము వచ్చినా ప్రజలకు సేవ చేయాలని వచ్చాం. చేతనైతే సేవ చేయటం. ప్రభుత్వం తప్పు చేస్తే విమర్శించండి, నాయకుల్ని విమర్శించండి, ప్రభుత్వం విమర్శించండి, యంత్రాంగాన్ని విమర్శించండి. బూతులేంటి, చరిత్రలేంటి, భార్యాబిడ్డలు ఏం చేశారు, నాయకులు పర్సనల్ మాట్లాడుతున్నారు. కొంత ఎస్సీ నాయకుల్ని పట్టుకుని వాళ్ళందరినీ పోగేసి వాళ్ళతో తిట్టిస్తున్నారు, వాళ్ళతో బూతులు తిట్టిస్తున్నారు. ఆవిడ ఎవడో అంటుంది బొచ్చు ఎంటికలు ఇవన్నీ అంటుంది. ఇది పద్ధత? ఈ మాటలు మాట్లాడొచ్చా? ఒక చర్చికి వెళ్తున్న మనం ఎలా ఉండాలి? నాకు తెలిసి ఏసైనా ఈ చెంప కొడితే ఈ చెంప చూపించమన్నాడు. లేదంటే మాట అంటల్లో తప్పు లేదు. అలాంటిది ఇలాంటి బూతులు, పచ్చి బూతులా ఆయన పరువు తీసేస్తున్నారు కొంతమంది, కానీ అందరూ కాదు. కానీ చాలా బాగా పద్ధతిగా మాట్లాడతాం అనేది చాలా మాట్లాడండి, తప్పులేదు. విమర్శించండి, ప్రభుత్వాన్ని విమర్శించండి, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించండి, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించండి, వాళ్ళు పనిచేసే విధానాన్ని విమర్శించండి. పర్సనల్గా మాట్లాడితే మేము మాట్లాడచ్చు, మిమ్మల్ని పర్సనల్గా ఏదో ఒకటి పెట్టేసి మాట్లాడచ్చు. కానీ మీరు మమ్మల్ని అంటాం, మళ్ళీ మీరు అంటాం, ఇది అవసరం లేదు. వచ్చింది మీరైనా మేమైనా ప్రజలకు సేవ చేయడానికి, ప్రజలకు సేవ చేయడమే ఆలోచించుకోవాలి. ఓడిపోయారు, సేవ చేసి మంచి పేరు తెచ్చుకోండి. కాపు కులాన్ని మేము కాపులందరినీ ఏకం చేసేసి మేమేదో జనసేన పార్టీని, జనసేన నాయకుల్ని విమర్శిద్దాం అనుకుంటే అది మంచి పద్ధతి కాదు. ఎవరు తిట్టితే వాళ్ళే జీవితంలో ఎందుకు పనికి రాకుండా అయిపోతారు. కనుక పద్ధతిగా మాట్లాడండి, మేము కూడా పద్ధతిగా మాట్లాడతాం.
మీరు అదుపులో లేకపోతే మేము నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని నిర్ణయించుకున్నాం. మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నోరు అదుపులో పెట్టే మాట్లాడండి, పద్ధతిగా మాట్లాడండి అని చెప్పి మాకు చెప్తున్నారు. కనుక మీరు ఈ పద్ధతి మార్చుకోండి. చంద్రబాబు నాయుడు గారి వయసు ఎంత, ఆయన బట్టుకు పచ్చకాయలు వచ్చినాయని ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అది పద్ధత అని అడుగుతున్నాం. అడిగే విధానం మీద ఒక మహిళ అయి ఉండి సిగ్గు శరం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతుంది. ఆవిడ మాట్లాడొచ్చాలా? ఒక ఉప ముఖ్యమంత్రి పట్టుకొని అరే పవన్ కళ్యాణ్ ఇదే లాంగ్వేజ్. మీరు నన్న అరే అని మాట్లాడేమన్నా ఒక్కళ్ళని మాట్లాడామా? ఎందుకంటే మాట్లాడకూడదు కూడా. ఎందుకంటే జగన్ గారు ఉన్నాడు, ఆయన కొన్ని లక్షల కోట్ల మంది అభిమానులు ఉంటారు వాళ్ళ ఫ్యామిలీకి. వాళ్ళందరికీ బాధ కలుగుద్ది. వీళ్ళ గురించి మీ గురించి ఆలోచించట్లే మేము, వాళ్ళందరూ బాధ కలుగుద్ది. వాళ్ళ అభిమానంగా మార్చుకుని మాకు ఓటేసేదట్టి చేయాలనుకున్నాను నేను. అంతేగాని మీతో గొడవ పడేసి తిట్టేస్తే అభిమానులు అందరూ విరోధం అవుతాం. వైఎస్ఆర్సీపీలో గొడవలు పెట్టుకుంటాక మీరు అలా సేవ చేయడానికి వచ్చాం. ఉప ముఖ్యమంత్రి గారు ఏం చేశారు? మీ పంచాయతీలు దగ్గర 13,326 పంచాయతీలు ఉంటే దానిలో నాకు తెలిసి 80% వైసీపీ పంచాయతీలే. కానీ వాళ్ళందరికీ కూడా సాయం చేశాడు ఆయన. అది పరిపాలన అంటే. ఆయన చూసి నేర్చుకోండి. ఈర్ష్య వచ్చే రావచ్చు, కంట్రోల్ చేసుకుని పద్ధతిగా మాట్లాడుతూ నేర్చుకోండి. అంతే తప్ప ఇష్టానుసారంగా మాట్లాడితే మేము మాట్లాడకూడదు అనుకున్నాం. కనుక వైసీపీ నాయకులు ఇక్కడ ఉన్న పేరు నాని గారు కూడా నేర్చుకోవాలి. ఎందుకు అని గుడివాడ వెళ్తే గొడవ, తెలంగాణ వెళ్తే ఎందుకు గొడవ అవుతుంది మీకు? రైతుల దగ్గరికి వెళ్తే అమరావతిలో ఎందుకు గొడవ అవుతుంది? మచిలీపట్నంలో ఎందుకు? ఎప్పుడన్నా మీ దగ్గరికి ఎవరన్నా మాట్లాడతా వచ్చేవాళ్ళ? నాకు తెలిసి 25 ఏళ్ళు పేరుని కృష్ణమూర్తి గారి దగ్గర 30 ఏళ్ళ మట్టి నాకు తెలుసు. మీ ఇంటికి వస్తాం కానీ మిమ్మల్ని అంటాం కానీ నేను ఎప్పుడు చూడాల. కానీ ఈ రోజున ఎందుకు అంటున్నారు? మీరు నోరు పారేసుకుంటున్నారు కనుక ఇల్లు నోరు పారేసుకుంటున్నారు. అవన్నీ మానుకుని పాత పద్ధతి ఎలా ఉంది అలా ఉంటే మంచిదని చెప్పి పేరు నాని గారికి చెప్తూ సెలవు తీసుకుంటాం.